ఈ కాప్ రిజర్వేషన్స్, కాప్ కార్పొరేషన్ నిధులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వీటన్నిటి మీద మొదటి నుంచి కూడా మా ఈ తెలంగాణ ప్రజా కాప్ చేసి నెక్స్ట్ కేఆర్పిఎస్ కాప్ రిజర్వేషన్ పోరాట సమితి సంయుక్తంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత 7 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఈడబ్ల్యూఎస్ కోసం కాప్ కార్పొరేషన్ కోసం ఫైట్ చేశాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. కాప్ కార్పొరేషన్ సంబంధించి ₹1 నిధులు కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించే మేము కొంచెం ప్రభుత్వానికి గట్టిగా తెలియజేద్దామని చెప్పి వచ్చాం. ఇవి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మాకు మా కాపుల దగ్గర నుంచాను జనసేన అని పేరు చెప్పిన కొంతమంది దగ్గర నుంచి మాకు ఒక కొత్త వింత విచిత్రమైన ఎదురుపడుతున్నాయి. జగన్ గవర్నమెంట్ లో మీరు ఉద్యమాలు చేశారా, అడిగారా, తెలుగుదేశం రాగానే గుర్తుకొస్తాయి అని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళ కంటే కూడా మా సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ గవర్నమెంట్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా కూడా ఇవి అమల్లో తేలేదని చెప్పని మేము చేసిన విజయవాడ ధర్నా చౌక్ దగ్గర చేసిన ధర్నాలు, మిగతా అగ్ర కులాలకు సంబంధించి అర్థం కలుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, ఇవి కాదు ఇంకా అనేక కార్యక్రమాలు కాపు నిధుల కోసం మిగతా వాటి కోసం ప్రభుత్వాలతో మాట్లాడటం కానీ ఉద్యమాలు చేయడం కానీ అంటే ఇవి చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మాకు ఆ బాధ లేదు. జగన్మోహన్ ఏం చేశామో ఇలా మళ్ళీ ఎలా చేసి ఏఐసి పరిస్థితి వచ్చింది. అది మీకు దయచేసి మీ మీడియా ద్వారా చూపిస్తున్నాం. కాపు కార్పొరేషన్ నిధుల గురించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాల 3 నెలలు కూడా అవుతుంది. ఈ టర్మ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది అంటే 6,000 కోట్లు. 6,000 కోట్లు కాదు, 6 కోట్లు కూడా వదిలిపెట్టలేదు ఇంతవరకు. మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అడిగితే రాజకీయం అనండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా లేదు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం, అది మాకు తెలుసు. మేము మనుషులమేగా, అప్పులు చేస్తున్నాము, అప్పులు చేసిన ప్రభుత్వం నడుస్తున్నాయి మాకు తెలుసు కదా, ప్రభుత్వాలు నడుస్తున్నాయి తెలుసు కదా. మేము ఎట్లా స్వార్థం ఎట్లా అడుగుతాం? మేము 2 సంవత్సరాల దాకా వెయిట్ చేసి ఇప్పుడు మళ్ళీ మేము అడుగుతున్నాం. ఈ కాప్ కార్పొరేషన్ సంబంధించిన ఇబ్బందులు ముందు మీకు చెప్పనివ్వండి, దయచేసి మాట్లాడబాగండి. కాప్ కార్పొరేషన్ సంబంధించి 2016లో తెలుగుదేశం పార్టీ కాప్ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ పెడతా ఉన్నారు. 2014 ఎలక్షన్స్ అప్పుడు ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 2016లో అమల్లోకి వచ్చింది. చలమశ్రీ రామాంజనేయ గారు చైర్మన్ ఉన్నారు. అప్పుడు కూడా పెట్టిన తర్వాతే ఈ కాప్ కార్పొరేషన్ నిధులు ఇవ్వటం కానీ, కాప్ రిజర్వేషన్ ఫైల్ వెల్లించడం కానీ మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు బీసీ రిజర్వేషన్, దయచేసి కేంద్రం యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాన్ని ముడిపెట్టబాకండి. మేము మాకు ఒకప్పుడు ఉండి అమల్లో ఉండి మేము అనుభవించి మేము కోల్పోయిన నేల సంజయ్ రెడ్డి గారు వాళ్ళ బ్రహ్మానంద రెడ్డి గారి వల్ల కోల్పోయిన రిజర్వేషన్స్ 50-60 ఏళ్ళ చేస్తున్న పోరాటం చేసిన రిజర్వేషన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పిస్తానన్నారు. అప్పుడు 2016లో కాప్ కార్పొరేషన్ మొదలైంది. ఈ కాప్ కార్పొరేషన్ లో ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లోన్లు ఇస్తామన్నారు, కాపు భవనాలు కట్టిస్తామన్నారు, విదేశీ విద్య కోసం నిధులు ఇస్తామన్నారు. వాటికి సంబంధించి కొంత డబ్బులు శాంక్షన్ చేశారు కాప్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి. విదేశీ విద్య చూద్దాం. కాపులో 2,000 మంది పిల్లలు వేరే దేశాలకు వెళ్ళారు. నెక్స్ట్ అలాగే అగ్ర కులాలు మిగతా కులాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అగ్ర కులాల మిగతా వాళ్ళు కూడా 2,000 మంది పైన వాళ్ళు కూడా వెళ్ళారు. మా కాపులకి 2,000 మందికి ఈ కాప్ కార్పొరేషన్ నిధులు శాంక్షన్ చేస్తే దానికి సంబంధించిన ఒక 100-150 కోట్లు ఖర్చు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెళ్ళిపోయినప్పటికీ తెలుగుదేశం గవర్నమెంట్ లో శాంక్షన్ చేసిన వాళ్ళకే పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు దాదాపు 135 కోట్ల రూపాయలు కాప్ కార్పొరేషన్ కాపు విదేశీ విద్యకు ఆగిపోయింది. అంటే వెళ్ళిన వాళ్ళందరూ పేదోళ్ళు ప్రభుత్వాన్ని నమ్మి వెళ్ళారు. 135 కోట్ల రూపాయల డబ్బు ఆ పిల్లలకు పంపించాల. ప్రభుత్వ టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయాన్ని పట్టించుకోవాలా. విదేశీ విద్యది ఆయన నేను పరిశీలిస్తాను, నాకు పాత డబ్బులు ఇవ్వండి సార్ అంటే పరిశీలిస్తాను అన్నారు. 5 ఏళ్లలో 35 కోట్లు పాత బకాయిలు ఇచ్చారు. కొత్త విదేశీ విద్య రుణాలు ఎన్ని ఇచ్చారో కూడా పెద్దగా లేవు. 160 మంది, అక్కడేమో 2,000 మంది, ఇప్పుడు 160 మంది. అది కూడా ఏంటి, ప్రపంచవ్యాప్తంగా 200 టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేశారు.
దాంట్లో అమెరికాలో ఉండేది 50 ఎక్కువ మంది వాళ్ళు అమెరికాకి, ఆస్ట్రేలియాకి ఇదే పోతుంటారు, యూరోప్ పోతుంటారు. అయ్యా 50 యూనివర్సిటీలు, టాప్ యూనివర్సిటీలు ఎవరికి వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాంట్లో ప్రకారంగా అందరికీ రావు కదా. దానివల్ల ఎక్కువ మంది విదేశీ లోన్లు ఇవ్వాల. ఆకబకాయలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాదాపు 135 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే ఇవ్వాల్సి ఉంటే 35 కోట్లు జనాలు వెంటబడ్డోళ్ళకో గవర్నమెంట్ కోర్టుకి ఆర్డర్ తెచ్చుకున్న ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే పాత బకాయిలు దాదాపు 98-99 కోట్లు పెండింగ్ ఉన్నాయి. పాత బకాయిలు గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విదేశీ విద్య లోన్లే అవన్నీ కూడా శాంక్షన్ చేసి ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో కోర్టుకి ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి 19 కోట్లు ఇచ్చారు. టాప్ కార్పొరేషన్ తరఫున ఇచ్చిన నిధులు అవే. ఈ 2 ఏళ్లలో 19 కోట్లు ఏది పాత బకాయిలు, అది కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి. మీరిచ్చిన లోన్లు, ప్రజలకు మీరిచ్చిన లోన్లు, గత ప్రభుత్వంలో టీడీపీ ఇచ్చిన లోన్లకి కోర్టుకి ఆర్డర్ తెచ్చుకునే డబ్బు ఎవరా? ఆ ఎల్లు పేదలు ఏమైపోవాలి? పిల్లలకు అమెరికాలో ఇప్పుడు ఇంకా 50 కోట్లు ఇవ్వాలి పాత బకాయి. ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వాల, స్టిల్ పెండింగ్ లో ఉన్నాయి. ఇక కొత్త లోన్లు అంటారా, కొత్త వ్యవస్థలు అంటారా? ఇంతవరకు ఈ 2 సంవత్సరాలు 6,000 కోట్లు ఇవ్వాలంటే చెప్పాక 6 కోట్లు కూడా వదలలేదు. నేను అంటుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారేమో సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తారా, 5 సంవత్సరాలకు 5,000 కోట్లు రావాలా, ఒక 2,150 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తారన్నారు. అంటే 5 ఏళ్ళకి 10,000 కోట్లు అవ్వాలా. ఆ 10,000 కోట్లలో ఆయన విదేశీ విద్య పట్టించుకోవాలా, కాపు భవనాలు పట్టించుకోవాలా, కాపు ఎంప్లాయ్మెంట్ లోన్లు పట్టించుకోవాలా, కాపు నేస్తామని చెప్పని ఆ కాపులో ఉన్న ఆడవాళ్ళకి 45 ఏళ్ళ వయసు 60 ఏళ్ళ వయసు ఉన్న ఆడవాళ్ళకి మనిషికి 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి కాపు నేస్తం ఒకటి ఇచ్చాడు అంతే. అది ఒక 2,000 కోట్ల చెరువులు ఇచ్చాడు ఆయన. ఇక పిల్లలకి చదువుల కోసం కానివ్వండి, వేరే లోన్లు వ్యాపారం చేసుకునే లోన్లు సంబంధించిన కానీ 1 రూపాయి ఆయన శాంక్షన్ చేయలేదు. అదే గట్టిగా అడిగితే నవరత్నాల్లో కాపులు మీద ఎస్సీబీసీ కాపులు పేదవాళ్ళతో పాటు మీ కాపులు కూడా కలిపి 1,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. నేను చెప్తుంది ఏంటంటే, దయచేసి మమ్మల్ని రాజకీయాలు వాడుకోబాకండి. మేము ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్తగా ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో అంటే మీరు మాటలు ఇచ్చేది అంటే జనాలు గొర్రెలు పిచ్చోలనే, ఇది ఎలా మాటిస్తున్నారు మీరు? అట్లా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు ఏ విధంగా సంవత్సరానికి 3,000 కోట్లు కాపులకు ఇస్తానని చెప్పన్నారు? మీరు ఏ పద్ధతిలో ఇస్తున్నారు 3,000 కోట్లు చెప్పండి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు మేము అడుగుతున్నాం మిమ్మల్ని ఏమన్నా, బాబు దేశంలో అంతా మాకే పెట్టండి అని. చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన హామీ ప్రకారం 3,000 కోట్లు, 2 ఏళ్ళకి ఎంత అయింది? 6,000 కోట్లు చెప్తున్నాగా. దయచేసి మీరు 6,000 కోట్లు ఇవ్వలేకపోతే మీ రాష్ట్ర బడ్జెట్ ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత ఇవ్వగలరు అంత ఇవ్వండి. మా వాళ్ళు కాపు లోన్లు అప్లై చేసుకున్నారు బ్యాంకుల్లో, ఆ సబ్సిడీ అమౌంట్ పడితే గానీ ఆ డబ్బులు రిలీజ్ అవ్వట. కొంతమంది సుబ్బారెడ్డి గారు విజయవాడ రారు, నేను ఎక్కడ రమ్మంటారంటే నేను ఎక్కడ జనాలకి ప్రశ్న సమాధానం చెప్పలేకపోతున్నాను. కానీ పాప ఆయన మీరు దయచేసి మీరు 6,000 కోట్లే ఇవ్వాల్సిన పని లేదు. ఎంత అవకాశం ఉంటే అంత దిద్దు రిలీజ్ చేయండి. నెక్స్ట్, గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో మీరు విదేశీ విద్య పేరుతో పంపించిన ప్రజలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇంకా 80 కోట్లు వాళ్ళకి అందాలంటే అల్లాడిపోతున్నారు ఆ పిల్లలు. వాళ్ళు తల్లిదండ్రులు అప్పులు చేసుకుని మీరు శాంక్షన్ చేసిన లోన్లే టీడీపీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. మీరెందుకు ఇవ్వరు? ఆ 80 కోట్లు తొందరగా రిలీజ్ చేయండి. టాప్ కార్పొరేషన్ 2 సంవత్సరాలకు సంబంధించిన నిధుల్ని ఎంత కొంత వదిలిపెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు టాప్ కార్పొరేషన్ లో ఉన్న కాపు దాన్ని విదేశీ విద్య, కాపు భవనాలు ఇలాంటి స్కీమ్స్ ఆపేశారు. ఆయన కాపు నేస్తం ఒక మహిళకే ఇచ్చారు. మీరు మళ్ళీ మీ పాత స్కీమ్స్ మీరు ఏ పద్ధతిలో కాపులు మేలు చేస్తారు? అంటే కాపుని మిగతా PCSC లాగా సామాజిక ఆర్థిక విద్యాపరంగా అభివృద్ధి కోసం మీరు ఏ స్కీమ్స్ పెడతారు? తొందరగా అమల్లో తీసుకురండి. మీరు 3,000 కోట్లు ఇవ్వలేకపోతే 100 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఇవ్వండి దయచేసి. ఇదొకటి మా యొక్క ముఖ్యమైన విజ్ఞాపన.